హలో నమస్తే. తాజా పార్లమెంటు సమావేశాలు రాహుల్ గాంధీ సెంట్రిక్‌గా నడిచినట్టు కనపడింది. రాహుల్ గాంధీ 2004 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు ఆయన 22 సంవత్సరాలుగా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో మొత్తం పార్లమెంటు, మొత్తం దేశం రాహుల్ గాంధీ చుట్టూ తిరిగింది ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా. పార్లమెంటు సమావేశాల తొలి రోజే సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి వచ్చారు. ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించింది. సో ఇదంతా ఈ విద్యార్థుల ఆందోళన, సీజేపీ ఉద్యమం, దీని చుట్టూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులపైన పోలీసుల లాఠీ చార్జీ, కాల్పులకు నిరసనగా సడన్‌గా ప్రధానమంత్రి నివాసం ముందు రాహుల్ గాంధీ మెరుపు ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీ లాంటి ఒక వీఐపీ, రాహుల్ గాంధీ లాంటి భారత ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి ఇంటి ముందుకు నేరుగా వెళ్ళి దాదాపు 3 గంటల పాటు ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన చేసి ఆ తర్వాత అరెస్ట్ అయ్యి ఆయన రక్తం చిందించటం చూసాం. సో రాహుల్ గాంధీలో ఈ తరహా పోరాట స్ఫూర్తి కావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కోరుకుంటూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం, ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయడం అనే నిర్ణయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ని గ్రాప్ చేసింది. రాహుల్ గాంధీ అరెస్ట్ జరిగిన తీరు, ప్రియాంక గాంధీ అరెస్ట్ జరిగిన తీరు, ప్రధానంగా విద్యార్థుల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని ఓన్ చేసుకునేలా చేసింది. ఆ తర్వాత విద్యార్థులపైన లాఠీ చార్జీ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని, విద్యార్థులపైన కాల్పులు జరిపారు, ఈ కాల్పులు జరపడానికి అనుమతి ఇచ్చింది ఎవరో తేలాల్సిన అవసరం ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ పార్లమెంటు వేదికగా పట్టుబట్టారు. పార్లమెంట్లో ఇంకా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పటికీ రాహుల్ సెంట్రిక్గానే పార్లమెంట్ సమావేశాలన్నీ నడిచినట్లు కనపడ్డాయి. పదే పదే రాహుల్ గాంధీని స్పీకర్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం, కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం చూసాం. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీతో సమావేశమై, గంటల తరబడి సమావేశమై ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం చూసాం. ఈ సమావేశాల్లో గత నెల 20 నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో ఒక 12 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేసుకున్నప్పటికీ ఈ సమావేశాల కంటే ముందు జరిగిన చర్చలు మాత్రం పక్కకెళ్ళిపోయాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును తీసుకురాబోతున్నారని, ఈ సమావేశాల్లో డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించబోతున్నారని, సో రాజ్యాంగ సవరణకు కావాల్సిన మద్దతుని భారతీయ జనతా పార్టీ కూడగట్టబోతోందంటూ ప్రచారం జరిగింది. ఈ బిల్లుని డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుని పార్లమెంట్ సమావేశాల్లో పెడతారు అనేది సమావేశాలు ప్రారంభం కావడానికి ముందున్న చర్చ. కానీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అటువంటి ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం చేసే సాహసం చేయకుండా పోయాయి. కారణం సీజేపీ నిరసనలు కావచ్చు, రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం కావచ్చు, భారతీయ జనతా పార్టీని ఆ దిశగా ఆలోచన కూడా చేయనీయకుండా చేశాయి. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్లో డీలిమిటేషన్ అంశానికి సంబంధించి సవరణ చేయడం కోసం 361 మంది సభ్యుల మద్దతు కూడగట్టడానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలను చీల్చైనా ముందుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ భావించింది. దానిలో భాగంగానే సమాజ్వాదీని చీల్చడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ లోక్సభ సభ్యులు ఆల్మోస్ట్ అందరినీ భారతీయ జనతా పార్టీలో చేర్చేసుకుంది. సపరేట్గా ఇంకో పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించిన సభ్యులుగా వాళ్ళని పెట్టింది. ఇదంతా దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇతర పార్టీలను చీల్చైనా బిల్లుని భారతీయ జనతా పార్టీ గట్టెక్కించుకుంటుంది. ఇలాంటి వార్తల నడుమ కనీసం ఆ బిల్లుల్ని పార్లమెంట్లో పెట్టే సాహసం కూడా చేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ పోరాటం కారణంగా. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎఫ్సిఆర్ఏ బిల్లును కూడా తీసుకురావాలనుకుంది. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకురావాలనుకుంది. సో ఈ బిల్లు పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పాస్ చేయించాలని ఆలోచన చేసింది. సో ఆ బిల్లును కూడా పార్లమెంట్లో పెట్టలేకపోయింది. దాన్ని జేపీసీకి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. ఆ బిల్లుని నేరుగా పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేస్తారు లాంటి వార్తల మధ్య దాన్ని పార్లమెంట్లో పెట్టే సాహసం కేంద్ర ప్రభుత్వం చేయలేకపోయింది. వీటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటుకు మొహం చాటేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రకటన చేసే సాహసం చేయలేకపోయారు. విద్యార్థుల ఉద్యమం తర్వాత ఏం జరిగింది అనేది పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పడానికి భయపడింది కేంద్ర ప్రభుత్వం. ఏం జరిగింది అనేది పార్లమెంటు ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పడానికి భయపడ్డారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. గత నెల 20 నుంచి సమావేశాలు జరుగుతుంటే 13-14 రోజుల పాటు ఆయన పార్లమెంటుకు అటెండ్ కూడా కాలేదు. ప్రధానమంత్రి పార్లమెంటుకు అటెండ్ కాలేదు. మొత్తం ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంపైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా ఆన్సర్ చేయాల్సింది ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా. ఈవెన్ విద్యార్థుల నిరసన సందర్భంగా కూడా పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయాల్సిన నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు.
ఈ పరిస్థితికి డెఫినెట్గా రాహుల్ గాంధీ కారణం, రాహుల్ గాంధీ పోరాటం కారణం, రాహుల్ గాంధీ స్ట్రాటజీ కారణంగానే తొలిసారిగా 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తడబడింది, తొలిసారిగా ఆందోళన చెందింది, తొలిసారిగా భారతీయ జనతా పార్టీలో కలవరం కనిపించింది. రాహుల్ 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 అంటూ రాహుల్ సెంట్రిక్గా పార్లమెంట్ సమావేశాలు జరగడం చూసాం. అమిత్ షా, ప్రధాని మోదీ పార్లమెంటుకు మొహం చాటేయటం అంటేనే భారతీయ జనతా పార్టీకి అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతిపక్షాలు ఎక్కడికి పారిపోయారు మోదీ, ఎక్కడికి పారిపోయారు అమిత్ షా అంటూ పార్లమెంట్లో హేళన చేయటం కేంద్ర ప్రభుత్వాన్ని చూసాం. సో మొత్తం ముగిసిన తర్వాత పార్లమెంట్ ఢిల్లీలో జరిగిన కాల్పులకు సంబంధించి బాధ్యత ఎవరిది? కాల్పులు జరగాలనే ఆదేశాలు, కాల్పులు జరపాలనే ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచో లేకుండా నేరుగా పోలీసులు తమకు తాము కాల్పులు జరపరు కదా. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు, వందల సంఖ్యలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు, అనేక మంది విద్యార్థులపైన కేసులు నమోదు చేస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకుండా, ఏమీ మాట్లాడకుండా అది కేవలం పోలీసులకు సంబంధించిన అంశంగా ఏ రకంగా తేల్చేస్తారు? ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దానికి ఆన్సర్ చెప్పాల్సిందేనంటూ రాహుల్ గాంధీ రేజ్ చేసిన ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చేయలేకపోయింది. చివరిగా సమావేశాలు ముగుస్తున్న తరుణంలో, ముగిసే సమయంలో అమిత్ షా ఆన్సర్ చేస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు రావడం చూసాం. సో అమిత్ షా ఆన్సర్ చేయాల్సింది దీనికి మాత్రమే కాదు, రామ మందిరంలో జరిగిన నిధుల గోల్మాల్ అంశంపైన కూడా ప్రకటన చేయాల్సి ఉంది, ఇంకా అనేక ప్రకటనలు చేయాల్సి ఉంది. మేము అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా పార్లమెంటుకు వచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇస్తామంటే వినడానికి మేము సిద్ధంగా లేము. మీ ఉపన్యాసాలు కాదు మాకు కావాల్సింది, విద్యార్థుల పైన దాడులకు కారణమైన వాళ్ళు ఎవరో ఆన్సర్ చెప్పండి. ఆ ఆన్సర్ చెప్పడం ద్వారా మాత్రమే దేశ యువతను మీరు అడ్రస్ చేసినట్టు ఉంటుంది తప్ప పార్లమెంట్ వేదికగా మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తామంటే వినడానికి మేము సిద్ధంగా లేము అంటూ రాహుల్ గాంధీ వైపు నుంచి ప్రభుత్వానికి కౌంటర్ రావడం చూసాం. మొత్తంగా సెషన్ చూసినప్పుడు మోదీ, అమిత్ షా పార్లమెంటుకు రావడానికి ఇబ్బందులు పడ్డ పరిస్థితి కావచ్చు, పార్లమెంట్లో ప్రకటన చేయకుండా, ఈవెన్ సొంత మీడియాలో ప్రకటన చేయకుండా అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకునే పరిస్థితికి ప్రధాని మోదీ వెళ్ళడం కావచ్చు. సో పార్లమెంట్ సెషన్లో తాము అనుకున్న కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టే సాహసం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవడం కావచ్చు. వీటన్నిటి వెనుక కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన పోరాటం కనిపించింది. ఈ మొత్తం సెషన్ ఆయన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో పార్లమెంట్ సభ్యుడిగా 22 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ కంటిన్యూ అవుతున్నారు. ఈ 22 సంవత్సరాల్లో తొలిసారిగా ఇది రాహుల్ సెషన్ అనిపించింది, రాహుల్ ఆన్ ఫైర్ అనిపించింది ఈ పార్లమెంట్ సమావేశాలు చూసినప్పుడు.